నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన ఒక ఆయన తన కూతురు వివాహ సందర్భంగా బంగారు కొనేదానికి 14.5 లక్షల డబ్బు తీసుకొని వచ్చి అంగట్లోకి పోయి కూర్చున్నాడు. అంగట్లోకి పోయి కూర్చొని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి తన కూతురు పెళ్లి సందర్భంగా అందరూ కూడా వారికి చేతనైనంత వరకు ఏదో భూమి అమ్మో ఇల్లు అమ్మో ఏదో ఒకటి బిడ్డల పెళ్లిళ్ళు చేయడం అనేది, ఆ బిడ్డల పెళ్లిళ్ళ కోసము పెళ్లిలో సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి వచ్చే సాంప్రదాయం ప్రకారం బంగారు శక్తి మేరకు కొని బిడ్డలకు పెట్టుకుంటారు ఆ పెళ్లిళ్ళ రోజు. అది నెల్లూరు జిల్లా నుంచి ఒక ఆయన వచ్చి షాపులో పోయి కూర్చుంటే అతను బయటికి తీసుకొని వచ్చి చేసినాడు. ఇంకోటి రెండోది ఖలీల్ అనే ఒక అతను ముస్లిం అబ్బాయి దగ్గర వాళ్ళ అంగట్లో ఉండబడిన డబ్బును 10.5 లక్షలు తీసుకొని పోయినాడు. ఖలీల్ అనే అబ్బాయి అతని దగ్గర ఉండబడిన సీసీ కెమెరాలు పీకేసినారు. పీకేసి ఎవరు అక్కడ మనిషి దగ్గర దొరకలే, వాళ్ళ అంగట్లో ఉండబడిన డబ్బు అక్కడ కూర్చున్న వాళ్ళ డబ్బు నుంచి ఎత్తుకొని పోయినారు. వాసవి స్టూడియో దగ్గర, పాత వాసవి స్టూడియో దగ్గర ఒక సేటుకు సంబంధించి 35 లక్షల రూపాయలు డబ్బు పడుతుంది. ఇంకా ఎర్రగుంటలో కూడా 2 కేజీలు బంగారం పట్టుకోవడం అనేది జరిగింది. పొద్దుటూరులో ఈ మాదిరిగా దాడులు చెయ్యను మొదలు పెడితే పొద్దుటూరు వ్యాపారస్తులందరూ ఎవరు ఇక్కడ వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు. బిడ్డకు బంగారు కొంటాడు ఒకతను ఖలీల్ అతను ఇంట్లో ఉండబడిన సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 15 లక్షల డబ్బు ఎత్తుకొని పోయినాడు. ఇంకొకటి సేట్ అనే అతని దగ్గర 35 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. నిరంతరము మన పొద్దుటూరికి దాదాపు 100 కోట్ల రూపాయలు బయట నుంచి రావడం కానీ ఇక్కడ నుంచి పోవడం కానీ జరుగుతుంది. అప్రాక్సిమేట్గా అందాజుగా బంగారుకు సంబంధించి కానీ, బట్టలకు సంబంధించి కానీ, ఇతర మండి వ్యాపారాలకు సంబంధించి కానీ ఏదైనా కూడా 100 కోట్ల ట్రాన్సాక్షన్ పొద్దుటూరు నుంచి బయటకు ఇవ్వడము, పొద్దుటూరికి రావడం అనేది జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎక్కడ రక్షణ, వారి సొంత డబ్బుకే రక్షణ లేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత దుర్మార్గపు పాలన ఉంటుందనేది ఎవరు ఊహించలే. ప్రజలు ఊహించింటే ఇంత ఓట్లు వేసినవారు కాదు, 151 సీట్లు వచ్చేటి కాదు. ఏంటి దుర్మార్గము? పెళ్లిళ్లకు బిడ్డలకు బంగారం కొంటే లాకర్లో వాళ్ళ ఇంట్లో అంగట్లో ఉన్న వ్యాపారం జరిగింది, 10.5 లక్షలు ఎత్తుకొని పోతారు పోలీసులు. సీసీ కెమెరా లాక్ చేసి సేటుది ఒక 35 లక్షలు డబ్బులు ఎత్తుకొని పోతారు. ఈ మాదిరిగా ప్రజలకు రక్షణ ఎక్కడుంది? ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అని జరుగుతున్నాయి, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలిసి అని జరుగుతున్నాయి. వారే ఒక పక్క దాడులకు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళే మళ్ళా సానుభూతి కోసం ధర్నాలు చేస్తున్నారు. వ్యాపార కేంద్రం రోజు 100 కోట్ల రూపాయల నుంచి ట్రాన్సాక్షన్ రావడము పోవడము జరుగుతుంటుంది. ఈ మాదిరిగా మా వాళ్ళ మీద దాడులు చేస్తే మేము పార్టీ పరిస్థితి ఏంటి? వారందరూ ఎట్లా మనకు గతంలో వచ్చిన మాదిరి ఇట్లా ఓట్లు వేస్తారు అని నువ్వు అక్కడ పోయి మా మాట్లాడి ఆఫ్ చేయించాయా? ఏదో కంటిన్యూటీ దురిచేటట్టుగా నువ్వు సానుభూతిగా ధర్నా చేస్తావా? నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నా చేయాల్సిన అవసరం నీకేముంది? నీ బంధువు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఫోన్ చేసుకుంటూ లైటింగ్ కాల్ తీసుకో, లైటింగ్ కాల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడు. ఒక పక్క ప్రోత్సహిస్తాడము, ఒక పక్క సానుభూతిగా మళ్ళా ధర్నాలు చేస్తావు. నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే అనేది గుర్తుందో లేదో నీకు? నువ్వు ధర్నాలు చేస్తే నువ్వు ప్రభుత్వం మీద నీ ప్రభుత్వం మీద నువ్వు వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం నీకేముంది? నువ్వు ప్రభుత్వంలో 151 మందిలో నువ్వు ఒక భాగస్వామి. మాట్లాడు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడు, కలెక్టర్తో మాట్లాడు. కలెక్టర్ దగ్గర నుంచి లైటింగ్ కాల్ పెట్టి మాట్లాడించు నువ్వు ముఖ్యమంత్రి గారితో. ఎస్పీ గారికి చెప్పు దాడులు చేయొద్దని. ప్రతి ఒక్క మాట ఎస్పీ వింటున్నాడు, కలెక్టర్ వింటున్నారే. ఈ యొక్క బంగారం పట్టుకునే దానికి మాత్రమే మీ ఎస్పీ వినడా, కలెక్టర్ వినరా? నీకు కావాల్సిన పోలీసులను, కావాల్సిన సిఐలను, ఎస్ఐలను
ఎవరిని కావాలంటే వాళ్ళని పోలీసులు మాట్లాడుకొని మీరు వేయించుకుంటున్నారే. అయ్యా పొద్దుటూరు మీద మీరు బంగారం వ్యాపారస్తుల మీద కానీ పట్టణంలోకి వచ్చే వాళ్ళ మీద కూడా దాడులు ఆపండి నేను చెప్పొచ్చు కదా. పెళ్లికి బంగారు డబ్బు తీసుకుంటే కాక ఏం తీసుకొని వస్తాడు నెల్లూరు నుంచి? 3 టౌన్ దగ్గర 3 లక్షల రూపాయలు పెట్టుకున్న రైతుల డబ్బు. నేను రైతుగా నేను పొద్దుటూరులో సరుకు అమ్మితే నాకు ఒక 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు డబ్బు ఇస్తే నేను ఇంటికి తీసుకొని పోతాంటే నన్ను పట్టుకుంటారా? రైతులుగా ఈ మాదిరిగా బతికే పరిస్థితి లేదు. రైతులు కానీ వ్యాపారస్తులు కానీ పొద్దుటూరులో వ్యాపారాలు అందరూ ఏమి వదిలిపెట్టుకొని ఏదో హైదరాబాద్ సురక్షిత ప్రాంతాలకు పోవాలి తప్పక ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఈ ఎమ్మెల్యేలు ఈ పరిపాలనలో సాఫీగా వ్యాపారాలు జరిగే పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గమేమయ్యా. అంగట్లో వాడు ఖలీల్ అనే వాళ్ళ పిల్లలు బంధువు చెప్పినా నాకు ఇంట్లో ఉండేది మన అంగట్లో పెట్టుకుంటారు కదా, గబాపెట్టలో పెట్టుకుంటారు. గబాపెట్టలో డబ్బులు సీసీ కెమెరా ఆన్ చేసి తీసిపోతారా? ఇదేం దుర్మార్గమైన ప్రభుత్వం. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని తెలిసింటే ఓట్లు వేసిండే వాళ్ళు కాదు. ఏదో పొరపాటు పడి వేసినారు. వాళ్ళ తండ్రిని చూసి పరిపాలన బాగుంటుందని చూస్తే ఏమాత్రము మనకు రక్షణ లేనే లేదు. ప్రజలకు రక్షణ లేదు. విపరీతంగా ఎస్టీలు విపరీతంగా వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెడుతున్నారు. ఒక ఎస్టీ అబ్బాయిని ఎవడో ఒక ఎమ్మెల్సీ తీసుకొని పోయి చంపేసి పోయి డోర్ డెలివరీ ఇస్తాను. అనంతబాబునా ఏంటి అన్యాయం? ఇంతకంటే గురువైన విపరీతంగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. విపరీతమైన అత్యాచారాలు జరుగుతాయి. అంతా ఇంత లేదు. వాళ్ళని విచారం చేసి వాళ్ళకి చేర్చి వదిలేసిపోతున్నారు. ఇంత దుర్మార్గమైన చర్య ఎప్పుడు పొద్దుటూరులో గతంలో ఎప్పుడు కూడా లేదు. మాకు కూడా 82 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా 3 సంవత్సరాలు ఎక్కించి చెప్తున్నారు. నాకు 25 సంవత్సరాల వయసు. ఇంకా పెంచడం ఏమైతుంది? వయసు పెంచితే నేనేం బతికే రోజులు ఏం తగ్గిపోవు కదా వయసు పెంచితే. కాబట్టి 85 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాల నుంచి నాకు గుర్తొచ్చినాక 65 సంవత్సరాల నుంచి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు జరగలే. ఇట్లా ఎలక్షన్ కూడా అమలులోకి రాలే. ఎవరు పట్టుకోమన్నారు మిమ్మల్ని? ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని పట్టుకోమని? మీకు అయితే ఆదేశాలు ఇచ్చింది పొద్దుటూరు బాస్. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉంటే ఎక్కడుంది రక్షణ? ఎక్కడ ప్రజలకు? నేను డబ్బు తీసుకొని పోవాలా, కడప 2 లక్షలు 3 లక్షలు తీసుకొని పోవాలంటే ఎక్కడ రక్షణ? కనపడతానగానే బ్యాగ్ కనపడతానగానే సోదా చేస్తున్నారు. ఈ పట్టుకునే వాళ్ళు 5-6 మందిని పట్టుకుంటే ఏదో కొంతమంది దగ్గర డబ్బులు వేసి ఏదో సంఖ్యలు తగిలించుకొని పోతా అంటే డబ్బు ఉండదనే ఉద్దేశంతో కొంతమంది చెక్ చేసినారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళని వదిలేసినారు. 1,00,000 రూపాయలు మొదలుకొని ఎంత 50,000 రూపాయలు ఉన్నా కూడా డబ్బులు సీజ్ చేస్తారా? ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి? మేము బ్రతకాలని దేశంలో బ్రతకాలా లేదా? ఈ పొద్దుటూరులో వ్యాపారాలు జరగాలా లేదా? రాయలసీమకే తలమానికమైన పొద్దుటూరు పట్టణంలో 100 కోట్ల రోజు 100 కోట్ల రూపాయల వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు కలిసి జరుగుతూ ఉంటే ఈ మాదిరిగా పట్టణానికి వచ్చిన ప్రజల దగ్గర డబ్బు ఉందని వాళ్ళ దగ్గర దాన్ని సోదా చేసి సీజ్ చేసి కేసులు పెడతా ఉంటే ఎవరు వస్తారు మన పొద్దుటూరు పట్టణానికి? ఇంకా వేరే ప్రాంతాలలో లేవా వ్యాపారాలు? ఎక్కడైనా వేరే ప్రాంతాల్లో పట్టుకునేట్టు విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ వేరే చోట ఎక్కడైనా పట్టుకునేట్టు వార్తల్లో పేపర్లు వచ్చిందా? ఈ పొద్దుటూరులోనే వచ్చింది. ఎందుకు ఇంత దుర్మార్గమైన పరిపాలన? ఎలక్షన్ కోడ్ లేదు. బ్రాందీ షాపులు అన్ని మామూలుగా పోయి వెరిఫై చేస్తున్నారు. అప్పుడే వీళ్ళకి ఎవరు ఇచ్చినారు ఆదేశాలు? ఈ ఆదేశాలు బయట పెట్టమని చెప్పండి. ఎవరైనా బ్లాక్ మార్కెటర్లా, స్మగ్లింగా, లేదా హవాలనా? ఏముందని ఇలా పట్టుకున్నారు? వాడు పెళ్లి చేసుకోవాలా లేదా? మన బిడ్డ కాపురం ఏం కావాలి? ఇప్పుడు దుర్మార్గమైన ప్రభుత్వం. ఒకటి మనమే ఆలోచించాడు. ఏంటి తండ్రి పరిస్థితి? ఎవరికైనా కళ్ళు చెమ్మగల విషయమే అది. కాదు నీ కుదిరి మరి ఒక ప్రభుత్వం
ఇంత దుర్మార్గమైన ప్రభుత్వము ఇక్కడ ప్రజలను మోసం చేసే దానికోసము దాడులు చేయమని చెప్పింది ఎవరైతే చెప్పినారో వాళ్ళే సానుభూతి కోసం మళ్ళీ ఇక్కడ దాడులు ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు వాళ్ళతో మాట్లాడండి, మీరు ముఖ్యమంత్రితో మాట్లాడండి, పొద్దుటూరులో అరాచకాలు చేయొద్దని చెప్పండి. ఇప్పుడు బిడ్డ పెళ్లిని వాడి 14.5 లక్షలు ఏం తిప్పలు పడి తెచ్చుకుంటాడో ఏమో, ఏంటి వాడి పరిస్థితి, మన బిడ్డ పెళ్లి పరిస్థితి ఏంటి? వాడు పెళ్లి పత్రిక చూపినాడు, బిడ్డ పెళ్లి అని చెప్పినాడు. వాళ్ళ ప్రాంతం నుంచి కొంతమంది తెలిసిన వ్యక్తులతో మాట్లాడించారు, పెళ్లి ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఈ మాదిరిగా ఇట్లా దాడులు చేసి ప్రజలను మభ్యపెట్టి వంచన చేసి అధికారులు, ప్రజాప్రతినిధులు వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. వీళ్ళు పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకోవచ్చునా? ఒక ప్రజలు డబ్బు సంపాదించుకుంటే తప్పైందా? నాకు ఒక అతను నెల్లూరుకి సంబంధించిన అతను ఫోన్ చేశాడు, పొద్దున చేశాడు. ఏం సార్ ఇట్లా జరిగిందే మీ ఊర్లో అంటే, అవునా నేను కూడా రాత్రి విన్నాను జరిగిందంట. ఏంటి సార్ మా నెల్లూరులో అట్లా ఏం లేదు, ఇక్కడనే ఎందుకు అట్లా జరుగుతుంది అని నేను చెప్పి అడిగితే ఏం చెప్తాం మనం, ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం ఉంది, అటువంటి ప్రభుత్వానికి ఓట్లు వేసినారు, అటువంటి ప్రజాప్రతినిధులు మేము ఎన్నుకున్నాం కాబట్టి అందరు చెప్పండి. కావాల్సిన పోలీసులను వేసుకుంటున్నారు, సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు. ఎస్పీ చెప్తే వినడా? వాళ్ళకి వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడా? పెళ్లి పత్రిక చెప్తున్నాడు, పేపర్లో రాసిన దాని ప్రకారము పెళ్లి ఒక 4 రోజులు ఏమో సమయం ఉంది ఆ బిడ్డ పెళ్లి. కొంచెము వాళ్ళ దగ్గర ఆత్మస్థైర్యం లేని వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో మొత్తం చనిపోతారు, మందు దాకా చనిపోతాడు. అంతకంటే ఏముంది ఇక్కడ? పెళ్లి నిలబడిపోతే బంధువర్గాలలో అవమానం అయిపోతుంది. ఇప్పటికే పత్రికలు పంచుకుంటారు 14 రోజులు పెళ్లి అని. దొంగల, స్మగ్లర్సా, హవాలా చేసే వాళ్ళ ఏమన్నా? పొద్దుటూరికి బంగారం కొనుక్కపోయి దానికి డబ్బు తీసుకొని రాకుండా ఏం తీసుకొని వస్తాడు వాడు? ఇక్కడ నచ్చిన పెట్టి కొనుక్కోవాలి కదా, వాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు కలిసి నచ్చిన రమ్మని కొనుక్కుంటారు, నచ్చిన డబ్బు కట్టిపోతారు. ఏమిటా దుర్మార్గమైన చర్యలు అవి? జగన్మోహన్ రెడ్డి దయచేసి ప్రజలందరూ ఒకటే గుర్తించాలా, ఇప్పటికే అరాచక పాలన జరుగుతూ ఉంది. ఇంకా ఈరోజు పేపర్లో చూస్తే బీసీలను పోస్ట్ చేసినారు. ఇంకా ఉండేది 2 నెలలు 3 నెలలే వాళ్ళకి ప్రభుత్వం కూడా. ఏదో దోపిడీ చేసే వాళ్ళందరినీ పోస్ట్ చేశారు, బీసీలందరినీ దోచిపాదేకి వాళ్ళకు భాగం ఇచ్చే వాళ్ళని చేసే బీసీలను పెట్టారు. ఈ మాదిరిగా ప్రభుత్వం దోపిడీ చేస్తా అంటే ప్రజలకు రక్షణ ఎక్కడా? ఏం రక్షణ ఎక్కడుంది? దాదాపు 300 ఎన్ని వందలు ఉంటాయి మన బంగారంగళ్ళు? 1000 బంగారంగళ్ళు ఉంటే దాదాపు 10,000 మంది దాని మీద జీవనం మీద ఆధారపడి ఉంటారు. పని చేసేవాళ్ళు, గుమస్తాలు, అందుకు సంబంధించిన వ్యాపారస్తులు, ఒక అంగట్లో 2-3 భాగస్తులు ఉంటారు. 10-12 వేల మంది బంగారు వ్యాపారం మీద ఆధారపడి బతుకుతుంటారు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు? వ్యాపారం లేకపోతే ఉద్యోగాల్లో తీసేస్తారు వాళ్ళని, పెట్టుకునే వాళ్ళందరినీ. బంగారు పని చేసే వాళ్ళందరూ వాళ్ళ పనులు ఆగిపోతాయి. దీనికి బాధ్యత వహించాల్సింది ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. ఇదంతా నాటకాలు వద్దు ప్రసాద్ రెడ్డి. నువ్వు ధర్నా చేస్తా అంటే మా కళ్ళ నీళ్ళు దుర్సాలని ఆలోచన చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడా జరిగింది, పొద్దుటూరులో ఎందుకు జరుగుతాడా ఇట్లా చెప్పు? రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందేమో చెప్పు. మొన్న ఎలక్షన్ కమిషన్ కోడ్కి వచ్చిన తర్వాత ఇక అక్రమంగా జరిగే డబ్బును సీజ్ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇప్పుడు ఏం కోడ్ వచ్చింది ఇక్కడ? ఎందుకు పట్టుకున్నారు? మీరు లంచాలు తీసుకునే దానికి 100,000 కోట్లు సంపాదించుకునే దానికి ఏమో ఆంక్షలు లేవు. 10.5 లక్షల అంగట్లో ఉండేది గల్లాపేటలోనే డబ్బు ఎత్తుకొని పోయినారు సీసీ కెమెరాలు ఆన్ చేసి. ఇంతకంటే ఘోరమైన అన్యాయం ఉంటుందా?
కాబట్టి ఇవన్నీ చేయించేది ఎవరైతే చేయిస్తున్నారో సానుభూతి వ్యక్తం చేసేది వాళ్ళే చేస్తున్నారు. ప్రజలు దయచేసి ఇటువంటి గిరణాలకు మోసపోవద్దు. ఇదేమి పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలు ఏది చెప్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అది జరుగుతూ ఉంది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ జరగడానికి కారణం ఏమిటంటే వాళ్ళే చేయిస్తున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సానుభూతి మాటలు వల్లే వేయకుండా రియల్గా ఏదైనా వ్యాపారస్తులకు మేలు చేయాలని ఆలోచన చేసి పొద్దుటూరు పట్టణాన్ని ఇంకా వ్యాపారస్తులందరూ వచ్చే రాయలసీమలో ఒక పెద్ద వ్యాపార పట్టణంగా ఉండేదానికి సహకరించాలని కోరుతూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.